జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక నిర్దోషికి శిక్ష పడకుండా తను కాపాడింది. చంద్ర, రాజొస్తున్నాడంట్రా. నాలో ఆ గిల్టీనెస్ మొత్తం పోయింది. నా నమ్మిన బంటొస్తున్నాడు. అవుననియా, రాజును విడిపించడానికి మన రూప ఎంత కష్టపడిందో. అదిగో అక్కొస్తుంది. అక్క, రాజు, ఎందుకొచ్చావురా? నువ్వు మొట్టమొదటిసారి నాకు ఎదురు చెప్పి వెళ్ళావు. పైగా నా మీదే అరిచి మరీ నా నోరు మూయించావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? మా పెద్దయ్య ఏమి అనరన్న ధైర్యంతో వచ్చాను పెద్దయ్య. ఒరేయ్, నువ్వు మాటలతో నన్ను మాయ చేయకురా. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపం వస్తే కొట్టండి పెద్దయ్య. మీ చల్లని నీడలో, మీ సేవలో ఎప్పటికీ ఉండే అదృష్టం నాకిస్తే చాలు పెద్దయ్య. ఎంత వయసురా నీది? ఇంత పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? మిమ్మల్ని చూసే పెద్దయ్య, మా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న మీ పెద్ద మనసు చూసి మనిషి అంటే మీలా ఉండాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా రిలీఫ్గా ఉందిరా. గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. నేను ఎవరి కోసం అయితే అరెస్ట్ అయ్యానో, ఎవరి పేరైతే బయటికి రాకూడదని కోరుకున్నానో ఆ అమ్మాయి గారే ఇవాళ ఎంతో రిస్క్ తీసుకుని నన్ను విడిపించారు పెద్దయ్య. అరే, రాజు వచ్చేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. పెద్దయ్య, ఆ యాక్సిడెంట్ అయిన వాడికి అసలు దెబ్బలే తగలలేదు. వాడే కావాలని వచ్చి అమ్మాయి గారి కారు మీద పడి నాటకం ఆడాడు. ఎందుకో ఎందుకో ఏంటో తెలుసుకుంటాను పెద్దయ్య. అమ్మాయి గారి వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారు. ఎవడ్రా వాడు? నీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. నువ్వు అనుమానించావంటే దాంట్లో తప్పకుండా నిజం ఉంటుంది. వాడు ఎలాంటి వాడైనా సరే గంటలో అరెస్ట్ చేస్తాను. చంపేస్తాననుకున్నావా? చంపేయాలని అనుకున్నావా? చంపటం నాకు చిటికలో పని. ఇప్పటి వరకు ఎన్ని మర్డర్లు చేసావు? నీతోనే మొదలుపెట్టి నీతోనే ఆపేద్దాం అనుకుంటున్నా. యాక్సిడెంట్తో మొదలుపెట్టి అరెస్టుతో ఆపేయడం తృప్తిగా లేదా? ఎందుకు నా దారికి అడ్డుగా వస్తున్నావు? నువ్వే ప్రతిసారి నా దారికి అడ్డొస్తున్నావు. అడ్డదారిలో వస్తే
అడ్డు రాక ఏం చేస్తారు? నువ్వు నౌకర్వి, నౌకర్లా ఉండు. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. ఏమన్నా? అవును, నాకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు. రేయ్! మావయ్య చనువిచ్చాడు కదా అని రెచ్చిపోకు. పెద్దయ్య ఉండనిచ్చారు కదా అని నువ్వు రెచ్చిపోకు. అది నా ఇల్లు, అది నా దేవాలయం. కాపలాకాయ్, అంతేకాని భజన్లు మొదలు పెట్టకు. నీ అక్కసంతా ఎందుకో సూటిగా చెప్పు. రూపకి నీకు మధ్య ఏం జరుగుతుందిరా? నమ్మకానికి విశ్వాసానికి మధ్య ఏముంటుందిరా? నువ్వు జైలుకు వెళ్తే దానికేంట్రా అంత బాధ? వెళ్ళాల్సిన వాళ్ళు బయటే ఉన్నారన్న కోపం అది. రాయ్, రూపాన్ని లైన్లో పెట్టాలనుకుంటున్నావా? నా కాబోయే పెళ్ళవరా రూప, అది నీ వెంట పట్టవేంట్రా? అమ్మాయి గారి గురించి తక్కువ చేసి మాట్లాడావంటే ఏం చేస్తావురా? ఇక నుంచి నీ లిమిట్స్లో నువ్వుండు. నా లిమిట్స్ నాకు తెలుసు, నువ్వే లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఇక నుంచి అది నీ వెంట పడ్డా, నువ్వు దాని వెంట పడ్డా. ఏయ్! మా అమ్మాయి గారి గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? ఎస్, నిజంగానే నీ అంతు చూస్తా. అమ్మాయి గారి జోలికెళ్ళావంటే నేనేంటో చూస్తావు. షాపింగ్ మాల్లో కొట్టావు, మావయ్య దగ్గర ఫూల్ని చేశావు, రూపా దగ్గర నన్ను నేరస్తుణ్ణి చేశావు. నేను ప్లాన్ చేసిన ప్రతి విషయంలోనూ అడ్డొస్తూనే ఉన్నావు. వీటన్నిటికీ కలిపి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. ఏదో ఒకరోజు మా మావయ్య దగ్గర నుండి నిన్ను వేరు చేసి అప్పుడు నీ సంగతి చూస్తాను. ఎస్. నాన్న, ఆ రోజు మీ చేత్తో ఈ ప్రైజ్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇప్పుడు నా బర్త్డే చేయబోతున్నారు. మీరు పక్క నుండి కేక్ కట్ చేస్తారా? నాకు కేక్ తినిపిస్తారా? హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ చెప్తారా? ఎందుకో ఇవన్నీ జరుగుతాయనిపిస్తోంది. ఆ క్షణాలు తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. లైఫ్లో అంతకంటే సంతోషం నాకింకేమీ ఉండదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.